ఘనంగా డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా పూజా కార్యక్రమాలు నెల్లూరు నగరంలోని స్థానిక రంగనాయకులపేట రంగనాథ స్వామి ఆలయం నందు పిఎస్ఆర్ ప్రొడక్షన్స్ డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా పూజా కార్యక్రమాలు 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైనమిక్ హీరో శ్రీరామ్ 8వ చిత్రం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. డైరెక్టర్ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ నెల్లూరు నటీనటులతో పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీరామ్, హీరోయిన్ మిథున ప్రియ, చిత్ర సాంకేతిక సిబ్బంది, నటీనటులు, 25 కళా సంఘాల కన్వీనర్లు అమీర్ జాన్, హరిబాబు, అగస్టస్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు వారందరికీ ఒక ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు రంగనాథ స్వామి టెంపుల్లో అనేక సినిమాలు ప్రారంభించారు, అన్నీ సక్సెస్ అయినాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరు సినిమా తీస్తారు, కానీ అనుభవం తక్కువ ఉంటుంది. కానీ ఈ సినిమా డేరింగ్ అండ్ డాషింగ్ సాయిరామ్ ప్రొడక్షన్స్ కిషోర్ గారు, కృష్ణ కిషోర్ గారు డైరెక్టరు, దాసనారాయణ గారి శిష్యులు 10 సినిమాలు పూర్తి చేసి ఈ మధ్యనే మైండ్ గేమ్ సినిమా రిలీజ్ అయింది. చరిత్రలో రికార్డ్ 9 రోజులు థియేటర్లో ఆడటం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైము. అది కూడా చాలా చక్కగా ఎంజాయ్ అయితే తాను ప్రేక్షకుడు ఇచ్చిన 150 రూపాయలకి నవ్వుతూ వెళ్ళిన సినిమా మైండ్ గేమ్. వారిని అభినందిస్తూ దాంట్లో శ్రీరామ్ గారు హీరోగా నటించారు. ఈ సినిమా డేరింగ్ అండ్ డాషింగ్లో కూడా హీరోగా నటిస్తారు. అలాగే మిథున ప్రియ కూడా మైండ్ గేమ్లో చాలా చక్కగా హీరోయిన్గా చేశారు. వారు ఆ నటనలో భాష కానీ దాని యాస కానీ చాలా చక్కగా నటించారు. వారు కూడా దీంట్లో నటిస్తున్నారు. అలాగే మిగతా వారు మహేంద్ర గారు, పీర్ సాహిబ్ అబీర్ గారు, సోహన్ బాబు గారు, సలీం గారు వీరందరూ కూడా నటించారు. అనుభవం గల సినిమాని తీస్తున్నారు. కాబట్టి మీరు ఈ సినిమా త్వరలో పూర్తి చేసుకొని అలాగే ఫుడ్ మన డబ్బులు ఇచ్చి తిరిగి మళ్ళా ఇంకో సినిమా స్టార్ట్ చేయాలి. ఈరోజు ఉగాది సందర్భంగా చెప్తున్నాం. మన అందరం కూడా నెల్లూరు గర్వంగా చెప్పుకునే విధంగా నెల్లూరుకు అంటే హైదరాబాద్ కంటే నెల్లూరులో ఎక్కువ సినిమా షోలు దొరుకుతున్నాయి. నా చేతుకుండానే 10 సినిమాలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు 20 సినిమాలు 4 రిలీజ్ అయింది. నెక్స్ట్ మంత్కి మళ్ళీ 4 రిలీజ్ అయితే అనుకున్నాయి. కాబట్టి ప్రేక్షకులకి మీరు చిన్న సినిమాలు ఆదరించడం వల్ల అనేక మంది ఆర్టిస్టులు విడుదలలోకి వస్తున్నారు. కాబట్టి మీరు చిన్న సినిమాలు ఆదరించిన ప్రేక్షకులకి అందరికీ కూడా నేను శిరస్సు నమస్కరిస్తూ ఈ సినిమా పూర్తయి సక్సెస్ అయ్యి కొద్దిగా డబ్బులు రావాలని చెప్పి నేను కోరుకుంటాను. అలాగే మన కృష్ణ కిషోర్ డైరెక్టర్ గారు చాలా అనుభవం గల వ్యక్తి. వారు కూడా సహకారం తీసి ఒక మంచి సినిమా అందించాలని కోరుకుంటూ అందరికి కూడా ఉగాది శుభాష తెలియజేస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పిఎస్ఆర్ ప్రొడక్షన్ నెంబర్ 3 ఈ బ్యానర్ మీద కిషోర్ శ్రీకృష్ణ గారి దర్శకత్వంలో శ్రీరామ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా ఈరోజు ప్రారంభించడానికి ఆనందంగా ఉంది. నెల్లూరు జిల్లా సినిమాలకు హబ్బుగా తయారవడానికి నిజంగా కృష్ణారెడ్డి గారి కృషి చెప్పలేని కృషి. ఇది ఈరోజు ఇన్ని సినిమాలు షూటింగ్లు జరుపుకుంటున్నాయి, ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఇండస్ట్రీలో కూడా ఒక టాక్ అనమాట. నెల్లూరులో ఇన్ని సినిమాలు జరుగుతున్నాయి అని పోయిన వాళ్ళందరూ అడుగుతున్నారు. అది మనం నిలబెట్టుకోవాలి, మన సత్తా ఏంటో చూపించుకోవాలి. సినిమా ఒక హిట్ సినిమా కొట్టాలి నెల్లూరు నుంచి. కొట్టే ఇండస్ట్రీ అంతా నెల్లూరులోనే ఉంటుంది. కాబట్టి మన ఆర్టిస్టులు కానీ మన టెక్నీషియన్స్ కానీ ఎవ్వరికి తీసుకోం. మనల్ని మనం చిన్న చేసుకోకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా సినిమాలు చేసేటప్పుడు సినిమాని సక్సెస్ దిశగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నెల్లూరు ప్రజలకి, అదేవిధంగా మీడియా మిత్రులకి, ఇక్కడ ఇచ్చేసిన మిత్రులందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. మాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యంగా కళాబంధు అమరావతి కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నవ్వులు రారాజు దోర్నాల హరిబాబు గారికి, అమీర్ జాన్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా డైరెక్టర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎందుకంటే నాకు 5 సినిమాల అవకాశం కల్పించారు మా కిషోర్ శ్రీకృష్ణ గారు. వారికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా హీరో శ్రీరామ్ గారికి, హీరోయిన్ మిథున ప్రియ గారికి, నా సహచర నటులు అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ డేరింగ్ అండ్ డాషింగ్
ఇది ఒక మంచి క్రిమినల్, అదేవిధంగా లవ్, దాదాపు 2 or 3 ఐటమ్స్ దీంట్లో ఇంక్లూడ్ చేసినారు మా డైరెక్టర్ గారు. కాబట్టి ఆల్రెడీ మైండ్ గేమ్ రిలీజ్ అయింది. ఆ మైండ్ గేమ్ నెల్లూరులో మంచి హిట్ కొట్టింది. కాబట్టి మాకు ఆ మైండ్ గేమ్లో నేను కూడా ఒక హిలన్ క్యారెక్టర్ చేశాను, మాణిక్యం అనే క్యారెక్టర్గా. కాబట్టి దాంట్లో మేమంతా మా మిత్ర బృందం అంతా దాంట్లో నటించింది. కాబట్టి మాకు వాసు గారు మంచి అవకాశాన్ని కల్పించారు. వారికి కూడా మరొకసారి పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నెల్లూరులో ఈరోజు ఈ హబ్బు అంటే దాదాపుగా 34 సినిమాస్ ఇప్పుడే అన్నగారు అదేవిధంగా కృష్ణారెడ్డి గారు ఇప్పుడే చెప్పారు. ఏమని 34 సినిమాలు షూటింగ్ జరుగుతుందని. నెల్లూరులో ఉండే లొకేషన్స్ కానీ, నెల్లూరులో ఉండే సీనరీస్ కానీ నాకు తెలిసి బహుశా హైదరాబాద్ తర్వాత నెల్లూరే ఆ లొకేషన్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇన్ని సినిమాలకు అవకాశం కల్పిస్తున్నాను. కాబట్టి నెల్లూరు రాబోయే రోజుల్లో ఆల్రెడీ అన్న చెప్పాడు, అదేవిధంగా కృష్ణారెడ్డి సార్ కూడా చెప్పారు, రాబోయే రోజుల్లో నెల్లూరు ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక సినిమా హబ్గా తయారవుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ మరొకసారి మీడియా మిత్రులకు, మూవీ ఓపెనింగ్ వచ్చిన పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు. సరిగ్గా 2018లో నేను ధనంజయ్ ప్రసాద్ గారి నిర్మాణంలో జాస్మిన్ అనే ఫస్ట్ సినిమా తీశాను. ఆ సినిమా తీసేప్పటికి 6 years. ఈ డేరింగ్ అండ్ డాషింగ్ అనేది నా 10th మూవీ. 2018లో ఆ జాస్మిన్ సినిమా కూడా అమృతతుల్యులు, మహానుభావులు, దైవ సమానులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగానే ఆ సినిమా కూడా ప్రారంభమైంది. ఆ వేళా విశేషం, ఆయన మనసులో ఉన్న మంచితనం, ముహూర్తబలం అన్నీ కలిపి నన్ను 10 సినిమాలు డైరెక్ట్ చేసి దాకా తీసుకొచ్చాయి సార్. థ్యాంక్ యూ. అలాగే అమరావతి కృష్ణారెడ్డి గారి వెనక ఎప్పుడు అనుగు సహచరులాగా ఉండే దోనాల హరిబాబు గారు, ఆయనతో కూడా మా అనుబంధం, మా సహచర్యం ఇలాగే కొనసాగుతూ ఉంది. అమీర్జాన్ గారు, 24 కళాశాల ప్రతినిధులు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొన్నే మైండ్ గేమ్ సినిమా రిలీజ్ అయిందండి. రెయిన్ స్క్వేర్లో 9 రోజులు ఆడింది, ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత చేస్తున్నటువంటి సినిమా ఇది డేరింగ్ అండ్ డాషింగ్. ఇందులో యాస్టీస్గా నేను ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒక హీరో ఒక డైరెక్టర్ కలిసి ట్రావెల్ చేయడం కూడా ఈ రోజుల్లో అరుదైన విషయమే. శ్రీరామ్ మా తమ్ముడు, మేమిద్దరం కలిపి ఫస్ట్ మైండ్ గేమ్ చేసాము. మైండ్ గేమ్ తర్వాత వేట తర్వాత డైనమిక్ తర్వాత డేరింగ్ డాషింగ్. అంటే ఒక హీరో డైరెక్టర్ కలయికలో వస్తున్న ఇది 4వ సినిమా. నెల్లూరులో కూడా ఇది చాలా అరుదైనటువంటి విషయం, ఇలాగ ఒక కాంబినేషన్ కొనసాగడం అనేది. దానికి కూడా తమ్ముడు థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాలో శ్రీరామ్ ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఒక గ్యాంగ్స్టర్ సెగా, ఎక్కువ బ్లడ్ షెడ్, గ్లామరు, వైలెన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. నెల్లూరు చుట్టుపక్కల, తర్వాత కందుకూరు, టంగుటూరు, రాజమండ్రి, అలాగే కర్నూలు ఈ ఏరియాలో షూటింగ్ చేయాలనుకుంటూ ఉన్నాము. ఇందులో శ్రీరామ్తో పాటు మిథున ప్రియ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఆవిడ కూడా నా ప్రతి సినిమాలోనూ నటిస్తోంది. చాలా విద్వత్తు కలిగినటువంటి నటీమణి. వీళ్ళతో పాటు వాసు గారు మైండ్ గేమ్ సినిమా మాకు ఇవ్వకపోయి ఉంటే ఈరోజు నెల్లూరులో మాకు ఇంత మైలేజ్ ఉండేది కాదు. వాసు సార్, మీకు మీడియా ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మహేంద్ర గారు, నాతో ఎప్పుడూ ఉండేటటువంటి మా కిషోర్, నజీరు, శ్రీహరి, అలాగే ఇప్పుడు దీంతో ప్రత్యేక పత్రికలు విజయవాడ నుంచి వచ్చారు షేక్ సలాం. వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది. ఓకే థ్యాంక్ యూ. నేను విజయవాడ నుంచి ఇక్కడ శ్రీ రంగనాథ స్వామి టెంపుల్లో డేరింగ్ అండ్ డాషింగ్ మూవీ పూజా కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉన్నది. అలాగే నాకు డేరింగ్ అండ్ డాషింగ్ మూవీలో శ్రీరామ్ అన్న నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే డైరెక్టర్ గారు కృష్ణ కిషోర్ గారు నన్ను నమ్మారు. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు అమరావతి కృష్ణారెడ్డి గారు, వాసు గారు, మహేంద్ర గారు, ఆగస్టు గారు అండ్ మిథున ప్రియ మేడం, అందరికీ పేరున థ్యాంక్ యూ సార్. మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు డేరింగ్ అండ్ డాషింగ్ చిత్రం ప్రారంభించి వచ్చిన మా అమరావతి కృష్ణారెడ్డి గారు మొదటి నమస్కారాలు, మరియు మా హరిబాబు గారు, అమీర్ గారు అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఈ సినిమా 8వ చిత్రం ఉన్నది. దీనికి కృష్ణకిషోర్ గారి డైరెక్షన్లో నేను చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మైండ్ గేమ్ సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు చేయాలా అనుకునే సమక్షంలో మా డైరెక్టర్ గారు నాకు అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. డేరింగ్ అండ్ డాషింగ్ మంచి చిత్రం అండి, థ్రిల్లర్ మూవీ. మరియు దీంట్లో మిథున ప్రియ గారు హీరోయిన్గా వస్తున్నారు.
దీంట్లో ముఖ్య క్యారెక్టర్ చేస్తున్న షేక్ సలీం గారు, మరియు కీరవాణి, మహేంద్ర, సోహన్ బాబు, వాసు గారు, అక్షట్ గారు, హరిబాబు గారు, నటీనటులు అందరూ, నాగేంద్ర రెడ్డి అందరూ నటిస్తున్నారండి. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. మన నెల్లూరు జిల్లాలోనే షూటింగ్ చేస్తామండి. నెల్లూరు అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ మన అవకాశాలు ఇస్తారని కోరుకుంటున్నాను. మరియు దీంట్లో విభిన్న పాత్ర, ఒక మాస్ స్టోరీ, అంటే ఒక రౌడీ కథ. ఇది అద్భుతంగా మన జొన్నవాడ మరియు నెల్లూరు సంఘం ఇరువైపులోనే ఉంటుంది సినిమా. ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని అందరూ నమస్కారం తెలియజేస్తున్నాను. 2018 నుంచి మేము మూవీ కెరియర్ అనేది స్టార్ట్ చేశాము. 24కి లాస్ట్ మంత్ ట్రైన్ మాల్లో మైండ్ గేమ్ అనేది 8 days అనేది ఉంది మూవీ. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అలానే ఈ డేరింగ్ డాషింగ్ కూడా అందరూ మంచిగా రిసీవ్ చేసుకోవడం ఆదరించాలని కోరుకుంటున్నాను. మా శ్రీరామ్ గారితో ఇది నా 3వ మూవీ. నాకు అవకాశం ఇచ్చినటువంటి మా శ్రీరామ్, మా డైరెక్టర్ గారు, అలానే మాకు ఎంతో మూవీకి సపోర్ట్ చేసే మా అమరావతి కృష్ణారెడ్డి గారు, అలాంటి మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా హరిబాబు గారికి, విమోచన్ గారికి, మిగతా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గౌరవనీయులు మన డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి సినిమాలలో అన్నీ కూడా అన్ని విధాలుగా సక్సెస్ అవుతున్నాయి. ఈ డేరింగ్ అండ్ డాషింగ్ ఇటీవల ప్రారంభించినటువంటి అన్ని సినిమాల్లో కూడా డేరింగ్గా, డాషింగ్గా ఉంటుందనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ పీర్ కుమార్.